హలో గాయ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాను. అదే ఈ కామర్స్ బిజినెస్. అసలు ఇదేం బిజినెస్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మీ దగ్గరున్న ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో సేల్ చేయడం అనమాట. ఇప్పటికే ఆన్లైన్ లో షాపింగ్స్ కి ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం. రోజుకి ఎంతో మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు. అలా ఆన్లైన్ ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా రోజుకి ఎంతో లాభం అందుకుంటున్నారు. సో ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. మరి ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవసరం ఉంటుంది, ఏమేం సర్టిఫికేట్స్ తీసుకోవాలి అనే విషయాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు స్మార్ట్ కాలం నడుస్తుంది. అంటే చేతిలో ఉండే ఫోన్ ఒక్కటే స్మార్ట్ కాదు, అన్ని పనులు కూడా స్మార్ట్ గా జరిగిపోతున్నాయి. అంటే టెక్నాలజీ పరంగా అంత అప్డేట్ లో ఉన్నాం. అందులో మొదట ఈ కామర్స్ ఒకటి. అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమం. అంటే ఇంటర్నెట్ ద్వారా ప్రొడక్ట్స్ ని ఈజీగా సేల్ చేయడం మరియు కొనడం. ఇప్పుడున్న బిజీ కాలంలో ప్రతి ఒక్కరూ తమ అవసరాలని బయటికి వెళ్లి కొనేంత తీరిక లేక ఉన్న చోటే చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా తమకు కావాల్సినవన్నీ ఆన్లైన్ లో కొనేస్తున్నారు. అలా ప్రతి చిన్న వస్తువు నుండి ఆన్లైన్ లో దొరకడంతో ఆన్లైన్ షాపింగ్ డిమాండ్ అనేది పెరిగిపోయింది. సామాన్యుల నుండి సెలబ్రిటీస్ వరకు అందరూ ఆన్లైన్ షాపింగ్స్ అని బాగా ఎగబడుతున్నారు. నిజానికి ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఈ కామర్స్ బిజినెస్ కి బాగా డిమాండ్ పెరిగింది. జనాలు బయటికి వెళ్లి కొనకుండా ఉన్న చోటే తమకు కావాల్సింది కొంటున్నారు. అందుకే ఇప్పుడు బయట బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఆఫ్లైన్ లో కాకుండా ఆన్లైన్ లో రిజిస్టర్ అయ్యి అందులో నుండి కూడా ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సేల్ చేసే వారికి అంత రిస్క్ ఉండదు. కొనుగోలు చేసే వాళ్ళు కూడా తమకి నచ్చింది ఆర్డర్ పెట్టేస్తారు. సో మీరు కూడా ఇదంతా దృష్టిలో పెట్టుకుని మీ ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో సేల్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ తో పాటు సేల్స్ కూడా బాగా జరుగుతాయి. ఇలా చేయడమే ఈ కామర్స్ బిజినెస్ అన్నమాట. ఇప్పటికీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా ఇలా పలు వెబ్సైట్లలో చాలా మంది వ్యాపారస్తులు రిజిస్టర్ అయ్యి తమ దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని అందులో పెట్టేస్తూ సేల్ చేస్తున్నారు. నిజానికి ఇందులో ప్రొడక్ట్ సేల్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన వాళ్ళు మాత్రమే ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు, ఏ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళైనా కూడా ఈ వెబ్సైట్లలో అమ్ముకోవచ్చు అన్నమాట. మరి మన దేశంలో ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఇప్పటికీ మన దేశంలో ఈ కామర్స్ బిజినెస్ డిమాండ్ బాగా పెరిగింది. సో ఈ వెబ్సైట్ లో మీ బిజినెస్ ని స్టార్ట్ చేయడం కోసం కొన్ని రకాల రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలన్నమాట. అయితే ఈ కామర్స్ వెబ్సైట్ లో మీరు భాగం కావాలి అంటే అందుకు మీకు బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, జిఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇండివిజువల్ అయితే ఒక 2000లో సర్టిఫికేట్ వస్తుంది. ఇంకా పాన్ కార్డ్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఈ బిజినెస్ ని మీరు ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కంపెనీ రిజిస్టర్ చేయించుకోవాలన్నమాట. లేదు ఇండివిజువల్ గా సేల్ చేస్తాను అనుకుంటే రిజిస్ట్రేషన్ ఏం అవసరం ఉండదు. ఇక జిఎస్టీ, పాన్ కార్డ్, కరెంట్ అకౌంట్ ఈ 3 తీసుకున్నాక మీరు ఏ వెబ్సైట్ లో అయితే మీ ప్రొడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారో, అంటే ఎందులో అయితే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ పోర్టల్లో సెల్లర్ గా రిజిస్టర్ అయ్యి జస్ట్ ప్రొడక్ట్ లిస్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇక వాళ్ళే ప్రమోషన్ నుండి షిప్పింగ్, బిల్లింగ్ మొత్తం చూసుకుంటారు. అంతేకాకుండా డబ్బులు మీ అకౌంట్ లో వేసే బాధ్యత కూడా వాళ్ళదే. అలా మీరు ఫిజికల్ ప్రొడక్ట్స్ ని గానీ, డిజిటల్ ప్రొడక్ట్స్ ని గానీ ఇలా ఏవైనా ఆన్లైన్ లో ప్లాట్ఫామ్ ద్వారా సేల్ చేసి మంచి లాభాలు పొందొచ్చు. అయితే కస్టమర్ నుండి ఏదైనా ఆర్డర్ వస్తే వెంటనే అలర్ట్ అయ్యి ప్రొడక్ట్ సేల్ ని గురించి స్టార్ట్ చేయాలి. అంటే వచ్చిన ఆర్డర్ ని కస్టమర్లకి ఎలా పంపించాలి అని స్టార్ట్ చేయాలన్నమాట. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేయగానే వెంటనే తెలిసిపోతుంది కాబట్టి వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అలా చేసి ఆన్ టైంలో కస్టమర్ కి ప్రొడక్ట్ రీచ్ అయ్యేలా చేస్తే వాళ్ళు మళ్ళీ మీ ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఈ కామర్స్ బిజినెస్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే, మనం మామూలుగా ఏదైనా బిజినెస్ చేయాలి అంటే దానికి స్థలం అని, షాప్ అని, పవర్ బిల్ అని ఇలా అనేక వాటికి పెట్టుబడి పెట్టాలి కదా. కానీ ఇక్కడ కేవలం ఆన్లైన్ లో ప్రొడక్ట్ సేల్ చేస్తే ఇంత భారం ఉండదన్నమాట. మరొకటి షాప్ అయితే ఒక సమయంలోపు క్లోజ్ చేయాల్సి ఉంటది. కానీ ఆన్లైన్ లో మాత్రం కస్టమర్స్ ఏ టైంలోనైనా ఆర్డర్ చేయొచ్చు. అలా ఒక్క ఏరియా అని ఉండదు, ఇతర ప్రాంతాలైనా ఇలా ఇండియా మొత్తం ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ సేల్స్ మరియు సరుకులని ట్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంటది. అంతేకాదు ట్రాన్స్పోర్ట్ ప్రక్రియలో ఏవైనా లోపాలని సరిదిద్దడానికి కూడా సెల్లర్ కి అవకాశం ఉంటదన్నమాట.
అలా ఈ మార్గంలో బిజినెస్ చేయడం వల్ల ప్రొడక్ట్స్కి తప్ప మరి వాటికి అంటే స్థలం, పవర్, రెంట్, వాటికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. సో ఈ బిజినెస్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు దీని గురించి మరింత రీసెర్చ్ చేసి బిజినెస్లో జాయిన్ అవ్వండి. అయితే ఈ కామర్స్ బిజినెస్లో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీరు ఈ ప్లాట్ఫామ్ అయితే తీసుకుంటారో వాళ్ళకి పెయిడ్ ప్రమోషన్ అని, ఫ్రీ ప్రమోషన్ అని ఉంటుంది. అయితే పెయిడ్ ప్రమోషన్లో మీ ప్రొడక్ట్స్ని మరింత హై చేస్తారు, ఫ్రీ అయితే అంతగా ఉండదన్నమాట. సో ఈ విషయంలో మీరు మరోసారి ఎంక్వైరీ చేస్తే బాగుంటది. అయితే కొందరు ఆన్లైన్ ప్రొడక్ట్స్ అనగానే అంత త్వరగా నమ్మి తీసుకోలేరు. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రమోషన్ చేసుకోవాలి. అలాగే మీరు సేల్ చేసే ప్రొడక్ట్ కూడా కస్టమర్కి నచ్చే విధంగా క్వాలిటీగా ఉండాలి. ఇది ఆన్లైన్ బిజినెస్ కాబట్టి అప్పుడప్పుడు ఇంటర్నెట్ వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రొడక్ట్ లేట్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ముందే కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే వాళ్ళు ప్రొడక్ట్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మరీ ముఖ్యంగా వెబ్సైట్ హోస్టింగ్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫీజులు, సోషల్ మీడియా మార్కెటింగ్ ఖర్చులు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మరియు షిప్పింగ్ ఖర్చులు వంటి కొన్ని ఖర్చులు ఉంటాయి. అవి కాస్త దగ్గరుండి చూసుకుంటే సరిపోతాయి. ఇక మీ దగ్గర ఉన్న అదే ప్రొడక్ట్ తక్కువ ధరకి సేల్ చేయడానికి చాలా మంది పోటీగా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో మీరు ఫ్రీ షిప్పింగ్ లాంటివి లేదా డిస్కౌంట్ లాంటివి, అలాగే కరెక్ట్ టైంలో డెలివరీ లాంటివి చేస్తే మీ ప్రొడక్టే తొందరగా సేల్ అయిపోద్ది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో జాయిన్ అయ్యే ముందు అన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి బిజినెస్ ఐడియాతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను.